తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు మళ్లీ బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. కేవలం ఎన్నికల ప్రక్రియ నోటిఫికేషన్ వేయడమే మిగిలి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియను పెంపొందించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. రిజర్వేషన్లు పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్తులకు ఒకే దఫాల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. పంచాయతీ రాజ్ చట్టం 2018 గత ప్రభుత్వం తీసుకొచ్చినా ఈ ప్రభుత్వం రెండు ఒకే దఫా ఆమోదం జరిగేలా రిజర్వేషన్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సవరణ బిల్లు 2024కు అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపే నాయకులు సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది గతంలోనున్న రిజర్వేషన్లు కొనసాగనున్నాయనే ఆలోచనతో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రైవేటు కార్యక్రమాల్లో కాలుకు గిరుకులు కట్టుకుని తిరుగుతున్నారు. అంతేకాకుండా వాళ్ళు అటు ప్రజలకు దగ్గర కావడానికి సేవా కార్యక్రమాలు చేస్తూ మరోవైపు పార్టీ నేతలను ఆకర్షించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఓ ప్రణాళికతో పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల మనసులో ఆందోళన మొదలైంది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్తో చాలామంది పందాను మార్చుకుంటున్నారు. రిజర్వేషన్ ప్రక్రియకు ప్రథమంగా ఎస్టీ ప్రాంతాలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఎస్టీ రిజర్వేషన్ ఖరారు చేస్తారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ ప్రక్రియ ఆధారంగానే రొటేషన్లో కేటాయిస్తారు. ఈ లెక్కన రంగారెడ్డిలో 21, వికారాబాద్లో 20 మండలాలున్నాయి. ఇరవై జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటికే ఎస్టీకి రిజర్వ్ అయ్యి పదవీకాలం ముగియడంతో తిరిగి ఎస్డీకే అవకాశం ఇచ్చే అవకాశమే లేదు. రంగారెడ్డి జిల్లాలో ఆమన్గల్లు, తలకొండపల్లి, మాడ్గుల, మంచాల, కందుకూరు మండలాలు, వికారాబాద్ జిల్లాలో బోమ్రాజ్పేట్, యాలాల్, దుద్యాల మండలాల్లో అత్యధికంగా ఎస్టీలు ఉండే అవకాశం ఉంది. ఈ మండలాలు గిరిజన ప్రాంతాలకు అండగా ఉంటాయి. ఇక్కడి నుంచే మొదటగా ఎస్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పిస్తారు. ఆ తర్వాతే ఎస్సీ, బీసీ, ఎస్సీలకు సీట్లను కేటాయించే అవకాశం ఉంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అంత అడావుడి మొదలైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అనూహ్యంగా తెర మీదకి మళ్ళీ ఎలక్షన్స్ బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం తెలుస్తుంటాం. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం బీసీ కులగణన తెర మీద తీసుకొచ్చింది. దానిలో భాగంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ప్రక్రియను పెంపొందించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో కొంచెం రిజర్వేషన్ ఖరారైన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలకు పోయే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒకే దఫాలో రిజర్వేషన్ ఖరారు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నా గత ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంతో పాటు 2018 సవరణ రెండు ఒకే దఫా ఆమోదం జరిగేలా రిజర్వేషన్ చేయాలని చెప్పి ఆ ప్రభుత్వం చూస్తున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇప్పటికే దేశంలో స్థానిక సంస్థల సంబంధించి ఎలక్షన్స్ ముందే నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం హడావుడి చేసినప్పటికీ ఈ రిజర్వేషన్ల అంశం తెర మీదకి రావడంతో గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన తీసుకొచ్చింది. అందులో భాగంగా ఇలా 42% రిజర్వేషన్ ప్రభుత్వం ఉద్దేశంతో ఇలా ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ ప్రక్రియ ముందుకు హడావుడిగా రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు ఏదైతుందో ప్రభుత్వం మాట ఇచ్చిన నేపథ్యంలోనే అది ఖరారైన తర్వాతనే ఎలక్షన్లు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఎస్టీ జాబితా, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి ఉంది. ఆ రిజర్వేషన్ల ప్రకారమే ఏ జిల్లాలో ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఎస్టీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, పూర్తిగా ప్రభుత్వానికి ఒక లెక్కలు వచ్చిన పరిస్థితి. దీనిలో భాగంగా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఖరారైన తర్వాతనే ఎన్నికలకు పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా దీనిపైన ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.